ఇది 10x10, ఇది 10x20లో 2 ఉన్నాయి. ఇలాగే 3 10x30లో 3 పెట్టుకోవచ్చు, లేదా 10x40లో 4 స్టాల్స్ ఒకటి దాంట్లో మనం పెట్టుకోవచ్చు. అక్కడ 4 ఒకసారి కలిపి చేసుకున్నప్పుడు కొంచెం రేట్ డిఫరెన్స్ వాళ్ళకి తగ్గుతుంది. ప్లస్ ఇలాంటి కంటైనర్స్ ఇప్పుడు ఇక్కడ లోకల్గా కాబట్టి మనము 2 కలిపి మనకు ఒక 10,000 లో ట్రాన్స్పోర్ట్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇదే కంటైనర్ మనము తిరుపతి పంపించాలి అనుకుంటే మినిమం 60 నుంచి 70 వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అందుకోసం ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది కస్టమర్ మీద పడొద్దు. అక్కడ నుంచి ఎంక్వైరీ వచ్చినా టోటల్ మనకు 10 ఆర్డర్లు ఇచ్చిండు అనుకోండి, ఇప్పుడు నేను 7 ఆర్డర్లు ఇచ్చిండు, నేను 3 వెహికల్స్ పంపాలి, 2,10,000 రూపాయలు నీకు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ పర్పస్ మనకు వేస్ట్ అయిపోతుంది. అలాంటి అందుకే ఫ్రాంచైజీ ఉంటే మనకు ఆ కస్టమర్కే బెనిఫిట్ ఇది. అందుకోసం మనం ఆ ఫ్రాంచైజ్ మోడల్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మనము తిరుపతిలో స్టార్ట్ చేసినాము. అక్కడ మనకు ఆల్రెడీ సేమ్ మోడల్, ఇది మనము 10x20 అనుకున్నాం కదా, దీంట్లో 11x20 కస్టమర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అక్కడ మనం ఫినిషింగ్ అంటే 80% వర్క్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ కలర్ ఒకటి ఆయన నిన్ననే నా కలర్ చాయిస్ చెప్పాడు, ఆ కలర్ పంపించి కంప్లీట్ చేస్తే అక్కడ ఫస్ట్ డెలివరీ మనం ఇస్తున్నాము. జస్ట్ మనకు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ 10,000 అయిపోతుంది. అంటే వాళ్ళ కస్టమర్ కు మేము బ్రాంచెస్ తీసుకురావడం ద్వారా ఒక్క కంటైనర్ కి 60,000 రూపాయలు సేవ్ చేయడం జరిగింది.